నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ పిల్లలు, అందరూ బావున్నారా? అచ్చా, మన చుట్టూ ఉన్న చెట్లు, ఈ పచ్చదనం మనకు ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఈరోజు మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా పచ్చగా, ఇంకా అందంగా మార్చడానికి జరుగుతున్న ఒక పెద్ద ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. రెడీనా? సరే, ఈరోజు మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా మనకున్న గ్రీన్ ఛాలెంజ్ ఏంటో చూస్తాం. తరువాత దాన్ని ఎదుర్కోవడానికి వచ్చిన మిషన్ హరితహారం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం మొక్కల్ని ఎలా పెంచుతున్నాం, వాటి వల్ల లాభాలేంటి, ఇంకా మన రియల్ గ్రీన్ హీరోస్ ఎవరు చివరన. సో ఈ లెసన్ అయిపోయేసరికి తెలంగాణ పర్యావరణం ముందున్న అసలైన సవాలేంటి, హరితహారం ప్రోగ్రాం అంటే ఏంటి, దానివల్ల మనకు కలిగే లాభాలు, ఇంకా మనందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చే కొందరు వ్యక్తుల గురించి మనం క్లియర్గా అర్థం చేసుకుంటాం. ఓకే, ఇంక లేట్ చేయకుండా మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు తెలంగాణ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాల్ ఏంటి, దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం లెసన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మీలో ఎవరైనా ఎప్పుడైనా గమనించారా, లేదా పెద్దవాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నారా? అప్పుడప్పుడు కోతులు, కొన్నిసార్లు చిరుతపులులు లాంటి జంతువులు మన ఊళ్ళలోకి ఎందుకు వస్తుంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రశ్నకు సమాధానం మన రాష్ట్రం ఉన్న ప్రదేశంలోనే ఉంది. చూడండి, మన తెలంగాణ డెక్కన్ ప్లాటో అంటే దక్కన్ పీఠభూమి మీద ఉంది. ఇదొక సెమీ యారిడ్ జోన్, అంటే ఇక్కడ వాతావరణం కొంచెం వేడిగా, పొడిగా ఉంటుంది. అందుకే మన దగ్గర సహజంగా పెరిగే అడవులను డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్స్ అంటారు. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, ఇది మన సమస్యను చాలా క్లియర్గా చూపిస్తుంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఫారెస్ట్ కవర్ అంటే అటవీ ప్రాంతం కేవలం 24% మాత్రమే. కానీ మన దేశ నేషనల్ పాలసీ ప్రకారం పర్యావరణం బాగుండాలంటే కనీసం 33% పచ్చదనం ఉండాలి. అంటే మనం ఒక 9% వెనకబడి ఉన్నాం. ఈ గ్యాప్ని ఫిల్ చేయడమే మన ముందున్న పెద్ద ఛాలెంజ్. ఈ అడవులు ఇలా తగ్గిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ముఖ్యంగా 2 జరుగుతాయి. ఒకటి, సాయిల్ ఎరోజన్, అంటే మన పొలాల్లోని సారవంతమైన మట్టి వానలకు కొట్టుకుపోతుంది. ఇక రెండోది, ఇప్పుడు అర్థమైందా జంతువులు మన ఊళ్లలోకి ఎందుకు వస్తున్నాయో? వాటి ఇళ్లైన అడవులు తగ్గిపోతున్నాయి. అందుకే పాపం అవి మన నివాసాల్లోకి వస్తున్నాయి. అయితే మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. మన రాష్ట్రం దీనికోసం ఒక పెద్ద మిషన్నే మొదలుపెట్టింది. అదేంటో తెలుసుకోవడానికి నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం, పదండి. ఈ గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించి మన తెలంగాణ ప్రభుత్వం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంను స్టార్ట్ చేసింది. దాని పేరే తెలంగాణకు హరితహారం. ఇది జులై 3, 2015న లాంచ్ అయ్యింది. మరి ఈ మిషన్ గోల్ ఎంతో తెలుసా? నెంబర్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఏకంగా 230 crore మొక్కలు. రాష్ట్రం మొత్తం మీద 230 కోట్ల మొక్కలు నాటాలనేది టార్గెట్. ఊహించండి ఎంత పెద్ద లక్ష్యమో. ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికే ఒక స్మార్ట్ ప్లాన్ వేశారు. దీన్ని 2 భాగాలుగా చేశారు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే అటవీ ప్రాంతాల్లో పాడైపోయిన అడవులను మళ్లీ బాగుచేయడం. దీనికోసం 100 crore మొక్కలు నాటుతారు. ఇక రెండో పార్ట్ అడవుల బయట, అంటే రోడ్ల పక్కన, మన కాలనీల్లో ఖాళీగా ఉన్న కొండల మీద 130 crore మొక్కలు నాటి కొత్తగా పచ్చదనాన్ని పెంచడం. ఇంతకీ ఇన్ని కోట్ల మొక్కలు నాటడం చాలా పెద్ద పని కదా. నాటడం ఒకెత్తైతే వాటిని జాగ్రత్తగా కాపాడటం ఇంకా ముఖ్యం. సో అసలు ఈ మొక్కల్ని ఎలా నాటుతారు, ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. చూడండి, మొక్కలు నాటడానికి చాలా రకాల పద్ధతులు ఫాలో అవుతున్నారు. రోడ్లకి 2 వైపులా నాటితే దాన్ని అవెన్యూ ప్లాంటేషన్ అంటారు. పెద్ద పెద్ద ఖాళీ స్థలాల్లో నాటితే అది బ్లాక్ ప్లాంటేషన్. స్కూల్స్, ఆఫీసుల లాంటి ప్రదేశాల్లో నాటితే ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్. మన ఇళ్ల చుట్టూ నాటుకుంటే హోమ్స్టెడ్ ప్లాంటేషన్. ఇక పొలాల్లో పంటలతో పాటు చెట్లు పెంచితే దాన్ని ఆగ్రోఫారెస్ట్రీ అంటారన్నమాట. ఇక్కడ ఈ ఫొటోస్ చూశారనుకోండి, ఇవి అవెన్యూ ప్లాంటేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. నేషనల్ హైవేస్ మన ఊరి రోడ్ల పక్కన ఎలా పచ్చటి చెట్లతో నింపేస్తున్నారో చూడండి. ప్రయాణం ఎంత బాగుంటుందో కదా. సరే,
ఇంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి, మనందరి సపోర్ట్. అంటే ఊళ్ళల్లో హరితరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి మొక్కల్ని కాపాడుతున్నారు. రెండోది, టెక్నాలజీ. నాటిన ప్రతి మొక్క బతుకుతుందా లేదా అని మానిటర్ చేయడానికి జియో ట్యాగింగ్ టెక్నాలజీ వాడుతున్నారు. అద్భుతం కదా? ఇంత కష్టపడి మొక్కలు నాటి వాటిని కాపాడుతున్నాం కదా, దీనివల్ల మనకు లాభాలేంటి? అసలు ఇదంతా ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఇప్పుడు ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. తెలంగాణ పచ్చగా మారితే ఏమవుతుందో తెలుసా? మనకు వర్షాలు బాగా పడతాయి, భూమిలో నీళ్లు పెరుగుతాయి, గాలిలో పొల్యూషన్ తగ్గుతుంది, జంతువులకు మేత దొరుకుతుంది, కలప, తేనె లాంటివి దొరుకుతాయి, అడవి జంతువులకు ఒక సేఫ్ హోం దొరుకుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చెట్లు మన గాలిలోని చెడ్డ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి. దీన్నే కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన గాలిని ఫిల్టర్ చేసి మనకు మంచి గాలినిస్తాయన్నమాట. గవర్నమెంట్ ఇంత పెద్ద ప్రోగ్రాం చేయటం గ్రేట్, కానీ కొన్నిసార్లు ఒకే ఒక్క మనిషి తలుచుకుంటే ఏకంగా ఒక అడవిని సృష్టించగలడు. నమ్మలేకపోతున్నారా? అయితే పదండి, అలాంటి నిజమైన గ్రీన్ హీరోస్ని ఇప్పుడు మనం కలుద్దాం. నా చివరి శ్వాస ఉన్నంత వరకు మొక్కలు నాటుతూనే ఉంటాను. ఎంత పవర్ఫుల్ మాటలు కదా! ఈ మాటలన్నది మరెవరో కాదు, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన జాధవ్ మొలాయిపాయం గారు. ఒక్క మనిషి ఎంత పెద్ద అద్భుతం చేయగలడో చెప్పడానికి ఈయనే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏం చేశారో తెలుసా? సింగిల్ హ్యాండెడ్గా, అంటే ఒంటరిగా 1360 ఎకరాల ఇసుక నేలని ఒక దట్టమైన అడవిగా మార్చేశారు. దానికి మొలాయ్ ఫారెస్ట్ అని పేరు. ఇప్పుడు ఆ అడవిలో బెంగాల్ టైగర్స్, రైనోలు, ఏనుగులు కూడా ఉంటున్నాయి. ఆయన చేసిన ఈ గొప్ప పనికి 2015లో మన గవర్నమెంట్ ఆయనకు పద్మశ్రీ అవార్డిచ్చి గౌరవించింది. ఇప్పుడు మనం మన తెలంగాణకు చెందిన మరో గ్రీన్ హీరో గురించి తెలుసుకుందాం. ఆయనే దరిపల్లి రామయ్య గారు. ఆయన్ని అందరూ ప్రేమతో వనజీవి రామయ్య అని పిలుస్తారు. వనజీవి అంటే ఏంటో తెలుసా? ఫారెస్ట్ బీయింగ్, అంటే అడవితో కలిసి జీవించే వ్యక్తి అని. ఆయన జీవితానికి ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఆయన తన జీవితకాలంలో ఏకంగా 1 కోటికి పైగా 1 crore కన్నా ఎక్కువ మొక్కలు నాటారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా పరిసరాల్లో ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆయన సేవలను గుర్తించి 2017లో ఆయనను కూడా పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. వావ్! మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుంది అని టెస్ట్ చేసుకుందామా? కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మళ్ళీ ఓసారి గుర్తు చేసుకుందాం. సరే, ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం తెలంగాణలో ఎంత % ఫారెస్ట్ కవర్ ఉండాలని టార్గెట్ పెట్టారు, గుర్తుందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలు నాటినందుకు పద్మశ్రీ అవార్డు అందుకున్న మన 2 గ్రీన్ హీరోస్ గురించి చెప్పుకున్నాం కదా, వాళ్లలో ఎవరైనా ఒకరి పేరు చెప్పండి చూద్దాం. సరే, ఇప్పుడు ఈ లెసన్లో మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో ఫాస్ట్గా చూద్దాం. తెలంగాణలో ప్రాబ్లం 24% ఫారెస్ట్ కవర్ ఉండటం, మన టార్గెట్ 33%కి పెంచడం. దీనికోసం తెచ్చిన సొల్యూషనే హరితహారం. ఇది సక్సెస్ అవ్వడానికి మన సపోర్ట్, టెక్నాలజీ రెండూ కావాలి. దీనివల్ల మనకు మంచి క్లైమేట్, మంచి గాలి, వన్యప్రాణులకు ఇల్లు దొరుకుతాయి. జాధవ్ పాయంగ్, వనజీవి రామయ్య లాంటి వాళ్లు మనందరికీ పెద్ద ఇన్స్పిరేషన్. చివరగా ఒక మంచి మాటతో ఈ లెసన్ను ముగిద్దాం. మనం ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని తిరిగి ప్రేమిస్తుంది. నిజమే కదా? మనం భూమిని జాగ్రత్తగా చూసుకుంటే భూమి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ లెసన్ ఇంత శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ. ఇలాగే ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.